వెంకటేశ్వరరావు తిరుగుచెట్టి కమరం పని చేస్తా. కమరం పని అంటే లారీ సామాన్లు తార సామాన్లు కొడతాం ట్రక్కులకి. మరి ఆటో నగరం సమస్యలు ఏంటి? ఆర్డర్ అంటే డ్రైనేజీలు లేవు ఆల్రెడీగా, రోడ్లు కూడా సరిగ్గా లేవు, లైటింగ్ లేదు ఆర్డర్లో, అది జరుగుతుంది ఏంటి. రోజు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చెప్పండి ఇదే పనులు అయితే లేవు, శాంతం డమ్మి, ఏదో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు 4 రోజులకు ఒకసారి చేస్తున్నాం పనులు లేవు అండి. మరి మీ ఎమ్మెల్యే నాన్నగారు అడగలేదా? రాని ఏమడుగుతాం అండి, అడుగుతున్న సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటున్నారు? మనమే ఆ మాత్రం మామూలు ఉన్న వాళ్ళకే సమాధానం చెప్తున్నారు, ఇక మనకి ఏం చెప్తారు? మరి ఇబ్బందులు పడితే ఎలా బతుకుతున్నారు? ఏం చేస్తామండి, ఇప్పుడు ఏదైనా మనమే పడాలి బాధ అండి. మొత్తం గవర్నమెంట్ మీద పెట్టేయలేం కదా, వాళ్ళు ఏదో ఎత్తి తీసుకుంటా లేకపోతే లేదు. ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి నాన్నగారు ఉన్నారు ఇక్కడ, కొత్తగా ఇప్పుడు వెనిగళ్ళ రాము గారు ఒక ఆయన వచ్చారు. ఈసారి ఎవరైతే అభివృద్ధి చేస్తారంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేనైతే నాన్నగారు దొడ్డు పక్కనే ఉండేది, నా కొలువు అక్కడే, అది అమ్మేసేది అది దాని పక్కనే ఉండేది, పాత దొడ్డు పక్కనే అది. వాళ్ళ పని కూడా నేనే చేసేవాడిని వరకు. అభివృద్ధి కావాలంటే వీళ్ళు వచ్చేది చేతాడని అనుకున్నారు ప్రజలు ఇప్పుడు వరకే, మరి ఇప్పుడేమో కొద్దిగా గుడ్డి నక్కగా నడుస్తుంది. ఈయన వస్తే చేతారని అనుకుంటున్నారు ప్రజలు. వెనిగళ్ళ రాము వెనిగళ్ళ రాము గారు ఈ ఊరు అతనే, నాన్నగారు కూడా ఈ ఊరు అతనే కదా, ఇద్దరు ఈ ఊరే గుడివాడే రాము గారు అని అంటున్నారు జనం, మనకైతే తెలియదు. రాము గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మనకు పెద్దగా తెలియదు, మామూలుగా మనకి ఏంటంటే పని చేసుకుంటాం మనం వస్తామే తప్ప ఎక్కువ శాతం మనం ఖాళీల గురించి ఎక్కువ ఆలోచన లేదు. జనాలు ఏమనుకుంటున్నారు గుడివాడలో? ఏమనుకునేది ఏముంది, మనకి అదే చెప్పేది. ఇప్పుడు నేను ఎక్కువ వెళ్ళలేదు, ఎవరి దగ్గర కూర్చోలేదు, కూర్చొని పొద్దున ఇప్పుడు ఇక్కడ టీ తాగుతాం, మళ్ళీ పనికి వెళ్ళిపోతాం, మళ్ళీ రీపొద్దున ఇక్కడికి వచ్చేది, ఇక అక్కడెక్కడ ఉన్నాం, పని చేసుకుంటాం వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, లేదా టీ తాగుతాం అక్కడికి వెళ్ళి, అంతే. అసలు ముందు అర్జెంటుగా గుడివాడలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమనిపిస్తుంది నీ దృష్టికి? ఉన్నాయంటే కానీ బోలన్నీ అవన్నీ మనకు తెలియదు. నీ దృష్టికి వచ్చింది ఏ సమస్యలు అయిపోతే బాగుంటుంది ఇక్కడ? ఏదైనా మనం ఏం చేస్తాం, మనం ఆ ఫీల్డ్లో వాళ్ళు కాదు, ఇక్కడ వెళ్తే ఆ రోజున ఓటింగ్ చేస్తాం లేకపోతే వచ్చేస్తాం అంతవరకే, కానీ తర్వాత ఏంటి అనేది మనకు తెలియదు అండి. ఇంతవరకు నుంచి ఫస్ట్ నుంచి కానీ నాన్నగారి నుంచే ఉండేవాళ్ళం మనం అండి, మరి ఈ సంవత్సరం ఎలా మారుతుందో తెలియదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.